తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకుంది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. అమెరికా, దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం కోకాపేట్లో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ను సీఎం ప్రారంభించనున్నారు. చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఐటీలో ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను రేవంత్ రాబట్టింది. 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం కృషి చేశారు. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిపారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు నిర్వహిస్తున్నారు. అమెజాన్, జోయిటిస్, హెచ్సిఏ, హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, డర్మాఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.